హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంద్రాణి ఎపిక్ కరం వర్సెస్ ధరమ్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూన్ 14, 2024లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కానీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు ఆడియోలో అవైలబుల్గా అయితే ఉంది. డిస్క్రిప్షన్లో ఆ యూట్యూబ్ లింక్ అయితే ఇస్తాను. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ థ్రిల్లర్, యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్ మూవీస్ అనుకున్నంతగా ఈజీగా అర్థమైతే అవ్వదు. చాలా టెక్నాలజీతో ఉంటుంది కాబట్టి ఏదో ఒక సీన్ వస్తూ ఉంటుంది, మరలా ఆ సీన్ పక్కకు పెట్టేసి వేరే సీన్ని యాడ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరైతే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సేమ్ ఈ సినిమా కూడా అలాగైతే చేశారు. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా ఈ సినిమా చూసిన వారికి ఒక్క సీన్ కూడా అనుకున్నంతగా అర్థమైతే అవ్వదు. అలాంటి సినిమాని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. అంతేకాకుండా కొన్ని సీన్స్ మాత్రం లాజిక్ లెస్ అయితే ఉన్నాయి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, ఫ్యూచర్ అయిన 2122 ఇయర్స్లో చైనా నుండి బ్లాక్ బర్డ్ అనే ఒక టెక్నాలజీ ఇండియాలోకి వచ్చి న్యూక్లియర్ టెక్నాలజీ పాడు చేసైతే మరలా చైనాకైతే వెళ్ళిపోతుంది. సూపర్ గర్ల్ అయిన ఇంద్రాణి ఈ టెక్నాలజీ ఇండియాది, ఇండియా నుండి చైనాకి ఎలా వెళ్ళింది, చైనాకు ఇండియా వాళ్ళు అమ్మారా లేకపోతే వాళ్ళే దొంగలించి తీసుకున్నారా అనేది తెలుసుకోవడానికి ఇంద్రాణి టైం ట్రావెల్ చేసి 2022 ఇయర్స్కి అయితే వెళ్తుంది. ఇలా 2022కి ఇంద్రాణి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది, ఆ టెక్నాలజీ ఎవరు తయారు చేశారో అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టోరీ మాత్రం బాగానే ఉంది, కానీ అనుకున్నంతగా ఈజీగా అర్థమైతే అవ్వదు. సినిమా ఫస్ట్ హాఫ్ అంటే ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు సినిమా చూస్తూ ఉంటే ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అయితే చెప్పచ్చు. ప్రతి ఒక్కటైతే క్లీన్ అండ్ క్లియర్గా అయితే చూపించారు. ఈ 10 to 15 మినిట్స్ నేను సినిమా చూశాక సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చేలాగైతే ఉంది అనుకున్నాను. కానీ సినిమా ముందుకు వెళ్తూ ఉంటే చాలా బోర్ అండ్ ల్యాగ్ సీన్స్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇంద్రాణి ఇండియాకి వచ్చిన తర్వాత తన ఫ్యూచర్ నుంచి వచ్చిందని ఎవరికైనా చెప్పకుండా దాస్తుంది అనుకున్నాం. కానీ ప్రతి ఒక్కరికైతే చెప్పుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. వారి దగ్గర నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ అయితే ఉండదు. అంతేకాకుండా ఈ సినిమాలో చాలామంది అయితే క్యారెక్టర్స్ అయితే ఉన్నారు, అనవసరంగా అయితే పెట్టారు. వారు ఎందుకున్నారనే కూడా క్లీన్ అండ్ క్లియర్గా అయితే చెప్పలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అతను వచ్చి డైరెక్ట్గా ఈ సూపర్ ఉమెన్ మీదనే ఫైరింగ్ అయితే చేస్తాడు. అలాగే అజయ్ వస్తాడు, అజయ్ కూడా తనని చంపాలని అయితే చూస్తాడు. ఇలా అనవసరమైన సీన్స్ యాడ్ చేశారు. అంతేకాకుండా తన ఫ్యూచర్ నుంచి వచ్చిందని చాలామంది తెలిసినా కూడా ఎవరు ఎలాంటి రియాక్షన్ అయితే ఉండదు. మరి ఎందుకు ఇలాంటి లాజిక్ లేని సీన్స్ యాడ్ చేశారో అర్థమైతే అవ్వదు. కనీసం క్లైమాక్స్ సీన్స్ అయినా బాగున్నాయా అని అంటే క్లైమాక్స్ సీన్ కూడా మీకు నచ్చదు. ఇంద్రాని టైం ట్రావెలింగ్ చేస్తూ ఒక రోజు ముందు ఒక రోజు వెనుకకు వెళ్తూ ఉంటుంది. అలా ఎందుకు వెళ్తుందనే కూడా కరెక్ట్ ఒక క్లియర్ అయితే ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ సినిమాలో టెక్నాలజీ అయితే వాడుకున్నారు, కానీ ఆ టెక్నాలజీకి ఒక మీనింగ్ అనేది లేదు. కామెడీ విషయానికి వస్తే సప్తగిరి గారు అయితే ఉంటారు ఒక రిపోర్టర్గా. ఆయన వచ్చినంతసేపు కామెడీగా నవ్వాలా లేకపోతే ఇంత పెద్ద సీన్ మనం చూసి బోరింగ్గా ఫీల్ అవ్వాలైతే అర్థమైతే అవ్వదు. అనవసరంగా సప్తగిరి గారు కూడా ఈ సినిమాలో పెట్టారు. అలాగే సూపర్ ఉమెన్ అయిన ఇంద్రాని తను వేసుకునే డ్రెస్ కూడా అనుకున్నంత పర్ఫెక్ట్ అయితే లేదు, చాలా ఇబ్బందిగా వేసుకున్నట్టయితే అనిపించింది. అలాగే ఆ క్యారెక్టర్ కూడా తను సెట్ అయితే అవ్వలేదు. అంతేకాకుండా కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి, ఒక 2 ఫైట్స్. ఆ ఫైట్స్ కూడా చాలా ఫన్నీగా అయితే చూపించారు. కనీసం టెక్నాలజీకి సంబంధించిన ఫైట్స్ అంటే అది కూడా ఉండదు. సినిమా చూస్తున్నంతసేపు మాత్రం పిచ్చి లేవకైతే తప్పదు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఈ సినిమా మీరు చూశారు అంటే ఒక యుద్ధం చేసినట్టే అనుకోవాలి, అలాగైతే అనిపించింది. రికమెండ్ అయితే చేసే మూవీ అయితే కాదు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి ఈ మూవీ చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇంద్రాణి ఎపిక్ ధర్మ వర్సెస్ కర్మ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.